ఈ దినాన ఈ ఆదివారం ఈ విశ్రాంతి దినపు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు అదే యోహాను సువార్తల నుంచి 21వ అధ్యాయంలో మనము మూడోసారి ప్రత్యక్షమైనటువంటి ఆ సందర్భంలో నుంచి ఆత్మ సంగతులు నేర్చుకున్నాం. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు 20వ అధ్యాయంలో శిష్యులకు రెండవ మారు వారికి ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో నుంచి కొన్ని ఆత్మీయ సంగతులను మీ మధ్యకు తేవాలని ఆశపడుచు ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించారు, తిరిగి లేచినప్పుడు ఆదివారపు సాయంకాలమున శిష్యులకు మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత 24వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు 24వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. రెండో మారు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరిగిందో మనము ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24 నుంచి చదువుకుందాం. ఎవరైనా బైబిల్ తెచ్చిన వారు చదవండి. 24వ వచనం నుంచి 29వ వచనం వరకు చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయేనో గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెనో. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక నేను. తరువాత తోమాను చూచి నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడుమో, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ప్రధానముగా యేసు క్రీస్తు ప్రభుల వారు రెండో మారు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ 2 క్యారెక్టర్లు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. మొట్టమొదటిది పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. రెండో వారు ఎవరు కనిపిస్తుంటున్నారు? రెండో వారు ఎవరున్నారు అక్కడ ఆ వాక్య భాగంలో? తోమా అన్నబడినటువంటి అపోస్తులుడు. 12 మందిలో ఇస్కరియోతు యూదా పోతే 11 మందిలో ఉన్నటువంటి తోమా గారు ప్రధానముగా రెండో ప్రత్యక్షతలో మనకు కనిపిస్తుంటున్నారు. మూడో ప్రత్యక్షతలో 7 మంది శిష్యులు మనకు కనిపిస్తారు. రెండో ప్రత్యక్షతలో తోమా గారు కనిపిస్తారు. మొదటి ప్రత్యక్షతలో తోమా వారు కాకుండా మిగతా వారందరూ మనకు కనిపిస్తారు. ఈ రెండో ప్రత్యక్షతను మనం చూసినప్పుడు ప్రధానముగా తోమా గురించి వ్రాయబడి ఉంది. తోమాను గురించి ఆలోచన చేసినప్పుడు తోమాను గురించి చదువుదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. చదవడం ప్రారంభించినప్పుడు ఎవరు రాసినా ఆయనకి పెట్టిన హెడ్డింగ్ ఏంటో తెలుసా? ఏం హెడ్డింగ్ ఉంటుంది తోమా గారికి? డౌటింగ్ థామస్. నేను ఆయన క్యారెక్టర్ స్టడీ చేసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకయ్యా అందరూ ఆయన్ని డౌటింగ్ థామస్ అని హెడ్డింగ్ చేసేశారు? ఎందుకు ఆయనకు ఆ ట్యాగ్ పెట్టేశారు? ఏ బుక్ చూసినా, ఏ ఆర్టికల్ చూసినా, ఏ టాపిక్ చదివినా ఆయనకు ఇచ్చినటువంటి హెడ్డింగ్ ఏంటంటే డౌటింగ్ థామస్. బట్ ఆయన క్యారెక్టర్ స్టడీ చేసిన తర్వాత నేను అనుకున్నాను, ఐ డోంట్ వాంట్ టు గో విత్ దట్ నేమ్. అదే పేరుతో నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. నేను ఆయనకి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే, నేను ఇచ్చినటువంటి హెడ్డింగ్ ఏంటంటే బ్రేవ్ థామస్, ధైర్యవంతుడైనటువంటి తోమా. ఎందుకు ఆయన ధైర్యవంతుడైనటువంటి తోమా అయ్యాడు? వాక్య భాగం జాగ్రత్తగా విన్న తర్వాత మీకే అర్థమవుతుంది నేను పెట్టిన హెడ్డింగ్ ఎందుకు పెట్టాను. ఆయన క్యారెక్టర్లో, ఆయన గుణాతిశయాల్లో మనం చూసినప్పుడు ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటాం. ఆయన గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ రాయబడినటువంటి కొన్ని సందర్భాలు, దాదాపు 3 సందర్భాలు ఆయన గురించి రాయబడ్డాయి. 3 సందర్భాల్లోనే ఆయన సంఘానికి ఎన్నో విలువైనటువంటి ఆత్మీయ పాఠాలను అందించి వెళ్ళాడు. ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఎవరు ఈ తోమా? తోమా అంటే అర్థం ఏమిటి? తోమా అనేది కాకుండా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దిదుమా అనబడినటువంటి తోమా. ఎందుకు ఆయనకు 2 పేర్లు రాయబడ్డాయి?
ఆలోచన చేసినప్పుడు తోమా అనగా అర్థము ట్విన్ అని అర్థం. ట్విన్ అంటే ఏంటంటే మన భాషలో చెప్పాలంటే కవలలు. కవలలు. తోమా అన్నటువంటి పదము హిబ్రూ పదం. హిబ్రూలో ఆ మాటకు అర్థం ట్విన్ అనగా కవలలు అని అర్థం. దిదుమ అంటే అర్థం ఏమిటంటే దిదుమ అన్న పదానికి కూడా అర్థం అదే, ట్విన్ అంటే కవలలు అని. తోమా అన్న పేరు హిబ్రూ పదం అయితే దిదుమా అన్నటువంటి పేరు అరబిక్ భాషలో ఉన్నటువంటిది. ఈ హిబ్రూ భాష అరబిక్ భాష రెండు కలిసి వారి కల్చర్ లో భాగమైనటువంటి ప్రాంతం ఏమిటి అంటే గలిలయ ప్రాంతం. బైబిల్ పండితులు చెప్పేటటువంటి మాట ఏంటంటే బహుశా తోమా గారు ఆ గలిలయ ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చు. ఆయన కుటుంబ నేపథ్యం గురించి కానీ ఆయన కవలలోని రాయబడ్డది కదా ఆయన పేరు. ఆ మిగతా వారు ఎవరు, ఒకవేళ అమ్మాయా లేకపోతే ఆయన సహోదరుడు ఉన్నాడా, సహోదరి ఉందా, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ తెగ నుంచి వచ్చాడో ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉండలేదు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద స్పెక్యులేషన్స్. బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని గురించి నేను ధ్యానం చేయాలని ఆశపడుచున్నాను. ఆయన గురించినటువంటి ఆయన కుటుంబ నేపథ్యం గురించి బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూడం. కాకపోయినప్పటికీ యేసుక్రీస్తు ఆయన పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు ఆయనను అపోస్తలుడుగా ఎన్నుకున్నాడు. ఆయన 12 మంది శిష్యులలో తోమా గారు చేర్చబడ్డారు. తోమా గారు చేర్చబడ్డప్పుడు 3 సందర్భాల్లో తోమా గారి గురించినటువంటి వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రధానంగా యోహాను భక్తుడు తోమా గారి మాటలు కొన్ని రాశాడు. ఒక్కొక్కటి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి సందర్భానికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం, మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయానికి వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో శిష్యులు అంటున్నారు, జరిగిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. లాజరు గారు చనిపోయారు. రోగముతో బాధపడుచు ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు దూరంలో ఉన్నాడు. యేసుక్రీస్తు దూరంగా ఉన్నప్పుడు ఆయనకు మెసేజ్ వచ్చింది, అయ్యా లాజరు గారు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నారు. 2 రోజులు అయిపోయాయి. లాజరు గారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుకు తెలిసిపోయింది కదా, ఆయన ఆత్మలో తెలిసిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు, మనము లాజరు చూడడానికి వెళ్తున్నాం. మనము లాజరును చూడడానికి వెళుచున్నాం అన్నప్పుడు శిష్యులు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టాలని చూచుచుండిరి, అక్కడికి తిరిగి వెళ్ళుదుమా నేను. ఏం చేస్తున్నారు? ఈయన ఏమో లాజరు చనిపోతే చూడ్డానికి వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెబుతూ ఉంటే శిష్యులు అంటున్నారు, అక్కడికి వెళితే యూదులు మనలను రాళ్లతో కొడతారు, రాళ్లతో కొట్టి చంపివేస్తారు కదా, వద్దు ప్రభు అని చెప్పి శిష్యులు మాట్లాడుచూ ఉన్నారు. ఇప్పుడు తోమా పిక్చర్ లేక ఎంటర్ అవుతాడు. తోమా చెప్పినటువంటి మాట 16వ వచనంలో రాయబడి ఉంటున్నది. చదువుదాం. తోమా ఏమంటున్నారో చూద్దాం. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోటి శిష్యులతో చెప్పాను. తోమా అంటున్నారు, రాళ్లతో కొట్టి చంపేస్తారయ్యా అంటే తోమా అంటున్నాడు, ఆయన ఎలాగూ వెళ్తున్నాడు కదా, ఆయనతో కలిసి ఒకవేళ చంపేస్తారా, ఆయనతో కలిసి చంపడానికి మనం కూడా వెళ్దాం. ఎంత అద్భుతమైనటువంటి మాట. తోమా అంటున్నాడు, ఆయనతో కలిసి చావడానికి మనం కూడా వెళ్దామన్నాడు. వెళ్ళాడు. యేసుక్రీస్తుతో కలిపి లాజరును చూడడానికి తోమా గారు కూడా వెళ్ళారు. గమనించాలి, తోమా నుంచి మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి ఆత్మీయ పాఠం లాయాలిటీ. విశ్వాసపాత్రుడిగా ఉండడం. యేసుక్రీస్తు పరీక్షకు 12 మందిని పిలిచాడు. 12 మందిని పిలిచినప్పుడు వారు అద్భుత కార్యాలను చూస్తూ ముందుకు సాగారు. యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలను చూశారు. ఆయన ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటే చూస్తూ వెలుచు ఉన్నారు. ఇప్పుడు రాళ్లతో కొట్టే సమయం వచ్చింది. రాళ్లతో కొట్టే సమయం వస్తే శిష్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు. తోమా ముందుకు వచ్చి అంటున్నాడు, అయ్యా ఆయన మంచి సమయాల్లో అంతా ఆయనతో ఉన్నాము కదా, ఇప్పుడు కష్టకాలంలో చేయి విడిచిపెడతామా? మనము చనిపోయినా పర్వాలేదు, ఆయనతో వెళ్దాం. విశ్వాస పాత్రుడిగా ఉండడం అంటే ఇది. ఈ లోకంలో రకరకాల వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం, రకరకాల స్నేహితులను మనం కలిగి ఉంటాం. కొందరు మన సంతోషాల్లో పాలు పందులు పంచుకుంటూ మన సంతోషాలతో మనతో కలిసి నడుస్తూ ఉంటారు.
కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, బాధల గుండా వెలుచు ఉన్నప్పుడు విశ్వాస పాత్రులు మాత్రమే మనతో నిలబడతారు. అందరూ మనతో నిలబడరు. అన్ని సమయాల్లో అందరూ మనతో నిలబడరు. విశ్వాస పాత్రులు మాత్రమే మనతో అన్ని సమయాల్లో మనతో నిలబడగలుగుతారు. 12 మంది శిష్యుల్లో తోమాను గురించి ఆలోచన చేసినప్పుడు ఈ వాక్య భాగంలో తోమా నేర్పే అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, నువ్వు యేసు క్రీస్తును వెంబడిస్తే, యేసు క్రీస్తును నువ్వు అంగీకరించి విశ్వాసంలో నడవాలని ఆలోచన చేస్తున్నట్లయితే నువ్వు ఎలా ఉండాలి అంటే విశ్వాసపాత్రుడిగా ఉండాలి. ఎటువంటి విశ్వాసపాత్రుడిగా ఉండాలి అంటే, కష్టం వచ్చినా, సంతోషము కలిగిన, బాధ కలిగిన, ఏమి కలిగినా యేసు క్రీస్తుతో వెంబడించే వాడివిగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ లాయాలిటీ. విశ్వాసపాత్రుడిగా బ్రతకడం. సంతోషాల్లో మాత్రమే నేను యేసుక్రీస్తుతో నడుస్తాను, నాకు అన్ని సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే నేను యేసుక్రీస్తుతో నడుస్తాను, ఆశ్చర్య కార్యములు జరిగినప్పుడే నేను వేస్తూ ఉంటాను, అద్భుత కార్యాలు జరిగినప్పుడే నేను యేసుక్రీస్తుతో ఉంటాను. కుదరదు. దట్ ఈస్ నాట్ లాయాలిటీ. రాళ్లతో కొడతారని తెలిసినప్పుడు తోమా గారు మాట్లాడుచు ఉన్నారు, మనం అందరము వెళ్ళి యేసుక్రీస్తుతో వెళదాం, చచ్చిపోయినా పర్వాలేదు, వెళదాం. మొట్టమొదట మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఆ లాయాలిటీ, విశ్వాస పాత్రుడిగా బ్రతకడం. రెండో ఆత్మీయ పాఠం ఆయన అంటున్నాడు, మనం వెళ్దాము అనలేదు. ఏమంటున్నాడు ఆయన? అందుకు దిదుమానబడే తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్దాం. దేనికి వెళ్దాం? చనిపోవడానికి వెళ్దాం. దేనికి వెళ్ళాలంట? చావడానికి వెళ్దాం. యేసుక్రీస్తుని వెంబడించడము అంటే, యేసుక్రీస్తు అన్నాడు, నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అంటే మరణం. అంటే నీ 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 బ్రతుకు మీద ఆశను చంపుకొని నువ్వు రావాలి. దిదుమనబడే తోమ మనకు నేర్పే అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏమిటి అంటే తెగింపు. ఫియర్లెస్ లైఫ్. తెగింపు కలిగినటువంటి జీవితం. ఈనాటి క్రైస్తవ సమాజానికి, ఈనాటి సంఘానికి కావలసిన తెగింపు లేదు. ఆనాడు ఆది సంఘము ఎందుకు అద్భుత కార్యాలు చేయగలిగింది, ఎందుకు దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలిగింది, ఎందుకు అంత గొప్ప సంఘాలను కట్టగలిగింది? కారణం ఏమిటి అంటే వారిలో ఉన్నటువంటి తెగింపు. ఈనాటి క్రైస్తవ సమాజంలో లేని ప్రాపర్టీ ఇదే. తెగింపు లేదు. ప్రాణాన్ని తెగించి దేవుని కొరకు నిలబడేటటువంటి ఆ తెగింపు మనకు లేదు. తోమాలో మనం నేర్చుకునే అద్భుతమైన పాఠం, అయ్యా నేను చనిపోయినా పర్వాలేదు, నేను యేసుక్రీస్తుతో వెళతాను. భయము, సువార్త చెప్పాలంటే భయంలోనికి వెళ్ళిపోయాం. ఎవరు ఏమి చేస్తారో, ఎవరు ఏమి అంటారో, రకరకాలైనటువంటి భయాలు, రకరకాలైనటువంటి టెన్షన్స్ లేక మనం వెళ్ళిపోయాం. తోమా ఆ దినాన ప్రాణము కొరకు భయపడలేదు, తెగింపు కలిగి ముందుకు సాగాడు. ఇది ఎలా సాధ్యం బ్రదర్ అంటారా? లేదు నాకు తెగింపు ఉందంటారా? నాకు తెగింపు ఉంది బ్రదర్, నాకు ఏ భయం లేదంటారా? లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఫర్ మీ. నాకు నేను వేసుకున్న ప్రశ్నలు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఒక రోజు ముందు నేను వేసుకున్నాను, ఇక్కడ నేను మిమ్మల్ని ఇప్పుడు ఈరోజు అడుగుతున్నాను. నాకు తెగింపు ఉంది బ్రదర్, దేవుని కొరకు తోమలాగా నిలబడతాను బ్రదర్ అంటావా? ఒకవేళ ఎవరైనా వచ్చి ఇక్కడ గొడవ చేసి రాళ్ళు వేశారనుకోండి, ఈరోజు ఆరాధన జరిగేటప్పుడు రాళ్ళు వేశారనుకుందాం, నెక్స్ట్ ఆదివారం ఆరాధనలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది వద్దు, నువ్వు ఉంటావా? తోమ అన్నాడు, నేను చచ్చినా పర్వాలేదు ఆయనతో వెళ్దాం అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్లెస్ లైఫ్. ఒకవేళ దేవుని కొరకు దేవుని ఆరాధించుట కొరకు ఒకవేళ ఆరాధనలో ఈరోజు గొడవ జరిగితే నెక్స్ట్ ఆరాధనలో అదే టైంకి ఇదే తెగింపుతో నువ్వు వచ్చాక నిలబడతావా? దేవుని అదే ప్లేస్ నిలబడి ఆరాధిస్తావా? ఎంతమంది విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు? ఇది నాన్న, ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో ఇటువంటి తెగింపు కలిగినటువంటి, ఇటువంటి ధైర్యము కలిగినటువంటి విశ్వాసులు ఎంతమంది దినానున్నారు? 1%, 2%, 3%, 1% ఉన్నా ఆ దినాన ఆది సంఘం ఏ విధంగా లోకమును తలక్రిందులు చేసిందో ఈ దినాన సంఘం కూడా లోకాన్ని తలక్రిందులు చేసేది.
ఇలాంటి తెగింపు కలిగినటువంటి విశ్వాసులు సంఘంలో లేరు కాబట్టే సంఘము వెనకడిగేసింది, సంఘము వెనకడిగి వేస్తూ ఉంది. తోమాను చూసి మనం నేర్చుకునే అద్భుతమైన పాఠము తెగింపు కలిగినటువంటి జీవితం. విశ్వాసులు తెగించి బ్రతకాలి. ప్రాణాన్ని లెక్క చేయక ముందుకు సాగాడు తోమా. నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, ఇంత అద్భుతమైనటువంటి విశ్వాస పాత్రుడిగా ఉన్నటువంటి తోమా, ఇంత అద్భుతమైనటువంటి తెగింపు కలిగినటువంటి తోమా శిలువ దగ్గర ఏమైపోయాడు? శిలువ దగ్గర లేడు. శిలువ దగ్గర 12 మంది శిష్యుల్లో ఒకే ఒక యోహాను భక్తుడు నిలబడ్డాడు. మిగతా వాళ్ళకి ఈ తెగింపు చివరి వరకు లేకుండా పోయింది. సంఘముగా మనం నేర్చుకునే అద్భుతమైన ఆత్మీయ పాఠాల్లో ఇటువంటి విశ్వాస పాత్రమైనటువంటి జీవితం, ఇటువంటి తెగింపు కలిగినటువంటి జీవితం అన్ని రోజులు, అన్ని దినాల్లో, అన్ని సమయాల్లో మనము కలిగి ఉండాలి. అటువంటి ఆ విధంగా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు కార్యాలు చేసే వారం అవుతాం, దేవుని కొరకు ఆత్మను సంపాదించే వారం అవుతాం, దేవుని కొరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే వారం అవుతాం. 3వ ఆత్మీయ పాఠానికి వెళతాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. ఒక్క పేపర్ ముందుకు తిప్పినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్నప్పుడు 2వ వచనం నుంచి ఆయన బోధ మొదలు పెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు? 2వ వచనం నుంచి చదువుదాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను నిండు స్థలములో మీరును ఉండిలాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మును తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, నా ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ మాకు ప్రశ్న వేశాడు. అద్భుతమైన బోధ నడుస్తూ ఉంది. యేసుక్రీస్తు అద్భుతముగా పరలోకం గురించినటువంటి సంగతులు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే తోమా మాట్లాడచ్చు, అయ్యా నువ్వు వెలుచున్న మార్గము మాకు తెలియదు. ప్రశ్న వేశాడు. సువార్త చెప్పడానికి మనం బయటికి వెళ్ళామనుకోండి, ఎవరైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సువార్త చెప్పడం ప్రారంభిస్తే ఒక మాట చెప్పకుండా సువార్త ముగించబడదు. ఆ మాట ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అన్నాడు. ఈ మాట చెప్పకుండా దాదాపు సువార్త ముగియదు. ఇదే మాట చాలా చర్చెస్ లో గోడల పైన ఉంటుంది, చర్చెస్ లోపల రాయబడి ఉంటుంది. చాలా చోట్ల సువార్తను ప్రకటించుట కొరకు ఈ మాట ఎన్నో చోట్ల రాయబడుట, చదవబడుట, ప్రకటింపబడుట మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆ మాట ఎక్కడ పుట్టింది అంటే, ఆ మాటకు ప్రధానమైన కారణము ఏమిటి అంటే, ఆ మాటకు ప్రధానమైనటువంటి కారణము తోమా గారి ప్రశ్న. తోమా గారు ప్రశ్నించారు యేసుక్రీస్తును, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు. 12 మంది ఉన్నారు, 12 మంది చక్కగా వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళే చోటికి మిమ్మల్ని కూడా తీసుకుని నేను వెళతాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తాను. 12 మంది గమ్మగా వింటున్నారు. తోమా టక్కని క్వశ్చన్ అడిగాడు, ప్రభువా నువ్వు ఎక్కడ పోతున్నావో మాకు తెలియదు నువ్వు అన్నావు కదా, నాకు తెలియదు. మిగతా 11 మంది తెలుసా? వాళ్ళకు తెలియదు, ఎవ్వరూ అడగలేదు. ఒక తోమా మాత్రం తెచ్చి అడుగుచున్నాడు. తోమా నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన మరొక ఆత్మీయ పాఠం ఏంటంటే, ప్రశ్నించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించడం పాపము కాదు. యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ 4 సువార్త భాగాల్లోనే కలిపి దాదాపు 300 ప్రశ్నలు బోధిస్తున్న వారిని, శిష్యులను, అక్కడున్న ప్రజలను అడిగిండుట మనం చూస్తాం. దాదాపు 300 ప్రశ్నలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిన వారు చాలా మంది ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కో చోట ఒక్కో ప్రశ్న నుంచి ఎన్నో ఉపమానాలు పుట్టుకొచ్చాయి. ఎన్నో అద్భుతమైన ఉపమాన భాగాలు ప్రశ్నల నుంచే వచ్చాయి. ఎన్నో అద్భుతమైన సందేశాలు, వాక్య భాగాలు ప్రశ్నల నుంచే వచ్చాయి. ఇక్కడ నేనే మార్గము, సత్యము, జీవం అనేటువంటి మాట, ఆ వాక్య భాగము కూడా తోమా గారి ప్రశ్నల నుంచి వచ్చింది. ప్రశ్నించే స్వభావము మనము కలిగి ఉండాలి.
ప్రశ్నించే స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోగలుగుతాం. ఆశ్చర్యము లేకపోతే భయానకమైన పరిస్థితులు ఏమిటంటే, నేటి సంఘములో ప్రశ్నించే స్వభావం తగ్గిపోయింది. ప్రశ్నించే స్వభావము తగ్గిపోయింది. ఈ తామస్సు తగ్గిపోయారు, తోమాలు తగ్గిపోయారు. ఎప్పుడైతే ప్రశ్నించే స్వభావం లేకుండా పోయిందో, ఎప్పుడైతే తోమాలు సంఘంలో లేకుండా పోయారో, కల్తీ బోధలు రావడం ప్రారంభమైంది. కల్తీ బోధ అంటే ఏంటి? పుల్పిట్ మీద నిలబడి సొంత జ్ఞానాన్ని ప్రకటించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యంలో లేని సిద్ధాంతాలను ప్రకటించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ వాక్యంలో లేని బోధ, కల్తీ బోధ సంఘములో ఎప్పుడైతే ప్రబలడం ప్రారంభమయ్యిందో, ఒక్కడు లేచి తోమలాగా, అయ్యా నువ్వు చెబుతున్న మాట వాక్యంలో ఎక్కడ ఉందని ప్రశ్నించేవారు లేకపోయారు. ఎప్పుడైతే ప్రశ్నించేవారో సంఘంలో తగ్గిపోయారో, రకరకాల డినామినేషన్లు పుట్టుకుని వచ్చాయి. ప్రశ్నించేవారు ఎప్పుడైతే తక్కువైపోయారో, రకరకాల సిద్ధాంతాలు పుట్టుకుని వచ్చేసాయి. ఎన్ని సిద్ధాంతాలు! ఇదే ప్రాంతంలో 10 రకాల సిద్ధాంతాలతో చర్చస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని డినామినేషన్లు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని అభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కారణం ఏమిటంటే, ఇలా తోబాలాగా ప్రశ్నించేవారు లేకపోయేబట్టి. నువ్వు ప్రశ్నించకపోతే, సంఘము ప్రశ్నించకపోతే రకరకాల సిద్ధాంతాలు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. నువ్వు ప్రశ్నించకపోతే ఆ సిద్ధాంతాలు నీ కుటుంబంలోనికి వస్తాయి. నువ్వు ప్రశ్నించకపోతే ఆ సిద్ధాంతాలు నీ తర్వాత తరతరములు కొనసాగించబడతాయి. ప్రశ్నించే స్వభావం ఉండాలి. ఎప్పుడైతే తోమ ప్రశ్న వేశాడో, ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం అక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా నేనే మార్గము, సత్యము, నేనే జీవమయ్యా, నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకో ఎవడు రాడు. ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని సంఘానికి అందించాడు. ఒకవేళ తోమా ప్రశ్న అడగకపోయింటే, ఒకవేళ తోమా గారు ఆ ప్రశ్న అడగకపోయింటే ఈ మాట బైబిల్ గ్రంథంలోకి వచ్చేది కాదు. ఒకవేళ ఆ మాట బైబిల్ గ్రంథంలో లేకపోతే చాలా ప్రశ్నలకు సమాధానాలు సంఘం దగ్గర లేవు. ఈరోజు ఆది యందు వాక్యం ఉండేను అన్నాడు. ఆ వాక్యం ఏమిటంటే, ఇదిగో సత్యము, ఆయన సత్యముగా వచ్చాడు. ఈ మాట చెప్పేటటువంటి సమాధానం. నేను జీవము అన్నాడు. ఇదిగో ఆత్మీయమైన మరణము ఆది కాండంలో సంభవించింది. ఆ ఆత్మీయ మరణమును పోగొట్టాలంటే జీవము కావాలి. ఆ జీవం ఎవరంటే మరలా యేసుక్రీస్తు అన్నాడు, ఆ జీవము నేనే. ఆది కాండంలో ఉన్న ప్రశ్నకు ఈ ప్రశ్నకు సమాధానం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుకు రాడు. ఇదిగో ఎన్నో దారులు ఈ లోకంలో ప్రకటించబడతాయి, ఎన్నో దారులు ఈ లోకానికి వస్తాయి, కానీ పరలోకానికి వెళ్ళే మార్గము ఒక్కటే, యేసుక్రీస్తు అనే మార్గము మాత్రమే. తోమా గారి ప్రశ్నల నుంచి పుట్టినటువంటి సమాధానాలు. ప్రశ్నించే స్వభావం మనకు కలిగి ఉండాలి. ఎందుకు? ప్రశ్నించే స్వభావం లేకపోతే ఏమవుతుంది? ఒకవేళ మనం ప్రశ్నించకపోతే, మనం ప్రశ్నలు వేసుకోకపోతే, మనకు మనముగా ప్రశ్నలు వేసుకోకపోతే, లేకపోతే ఎవరైనా సరే సిద్ధాంతాలు చెబుతున్నప్పుడు, బైబిల్లో లేని సిద్ధాంతాలు చెప్పినప్పుడు వారిని ప్రశ్నించకపోతే ఏమవుతుందంటే, మొట్టమొదటిగా ప్రశ్నించే స్వభావం లేకపోతే ఏమవుతుందంటే, లాట్ ఆఫ్ అసంప్షన్స్ వి విల్ లివ్ ఇన్. చాలా ఊహాజనితమైనటువంటి ఊహల్లో మనము బ్రతికేస్తూ ఉంటాం. బహుశా అదయిండొచ్చేమో, బహుశా ఇదయిండొచ్చేమో, బహుశా అదేమో, బహుశా ఇదేమో అనేటటువంటి అసంప్షన్స్ లో మనం బ్రతికేస్తాం. ఎప్పుడైతే మనకు ప్రశ్నించే స్వభావం ఉంటుందో, మనకు అర్థం కాని విషయం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, ఆ ప్రశ్నల నుంచి మనకు కావలసిన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. రెండోది అతి ముఖ్యమైనది, ఎందుకు ప్రశ్నించే స్వభావం ఉండాలి అంటే, నువ్వు వాక్యం చదివినప్పుడు, నా అనుభవాన్ని నేను చెబుతున్నాను, వాక్యము చదివినప్పుడు ఆ వాక్యంలో ఏమి వ్రాయబడి ఉంది, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఆ మాట అక్కడ ఎందుకు రాయబడి ఉంది, ఇలాంటి ప్రశ్నలు నువ్వు వేసుకోకపోతే నువ్వు వాక్యాన్ని నెక్స్ట్ స్టేజ్కి, ధ్యానించే స్టేజ్కి నువ్వు వెళ్ళలేవు. నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి అంటే నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు నువ్వు ప్రశ్నలు వేసుకోవాలి. ప్రశ్నలు వేసుకొని ఎందుకు రాశారో, ఆ మాట ఎందుకు రాయబడి ఉంది, ఆ మాట అన్నిసార్లు ఎందుకు రిపీట్ చేయబడి ఉంది, ఇటువంటి ప్రశ్నలు నువ్వు వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నల్లో నుంచి ఎన్నో అత్యద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటావు. లేకపోతే చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎన్నిసార్లు చదివినా అది అలాగే ఉంటుంది, మన హృదయం అలాగే ఉంటుంది. మన హృదయంలో ఏ మార్పు రాదు. కారణం ఏమిటంటే, దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోలేకపోతున్నాం.
నేర్చుకోవాలి అంటే నువ్వు చదివినప్పుడు ఆ మాటలు ఎందుకు రాయబడ్డాయి, ఆ మాటల్లో ఉన్నటువంటి పదాలు కానీ, వ్యక్తులు కానీ, ప్రాంతాలు కానీ నువ్వు ప్రశ్నలు వేసుకోవాలి. ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుట కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ సమాధానాలు వెతుకుంటావు కదా, ఆ సమాధానాలు వెతికేటప్పుడు పుడతాయి ఆత్మీయమైన సత్యాలు. అప్పుడు దేవుడు బయలుపరచబడతాడు, ప్రత్యక్షపరచబడతాడు. బ్రదర్, ఎట్లా బ్రదర్ మీరు వాక్యాన్ని నేర్చుకున్నారు? ఎక్కడ బ్రదర్ మీరు వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు? నాలో ఏమీ లేదు, నేను ఒక పెద్ద అజ్ఞానిని. నాలో ఉంది ఏంటంటే నేను వాక్యం చదివినప్పుడు ప్రాక్టికల్, తోమాలాగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తా. ఈ మాట ఎందుకు రాయబడి ఉంది, ఈ మాట అర్థం ఏమిటి, ఈ మాట బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంది, ఇలా ప్రాక్టికల్ గా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రశ్నలు నాకు నేను వేసుకొని ఆ ప్రశ్నలు సమాధానాలు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు సమాధానాలు ఎదుగుతూ ఉంటాను. బుక్ ఉంటుంది, నా బుక్ రాసి పెట్టుకుంటాను, ప్రశ్నలన్నీ చదువుతూ ఉంటాను. ఆ ప్రశ్నకు నాకు సంతృప్తి కలిగే సమాధానం వచ్చేంత వరకు చదువుతూ ఉంటాను. అప్పుడు నేర్చుకుంటాను ఆత్మీయ సత్యాలు. ఎన్ని అత్యద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఆ ప్రశ్నల నుంచి పుట్టుకొస్తాయో నా అనుభవంలో నాకు ఎన్నో ఉన్నాయి. సంఘం నేర్చుకోవాల్సింది, తోమా గారి నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన ఆత్మీయ పాఠం ప్రశ్నించే స్వభావం. చాలాసార్లు ప్రశ్న నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు పుట్టుకొచ్చాయి. ఒక ఆయన వచ్చాడు, అధికారి వచ్చాడు, యేసుక్రీస్తు గురించి పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు, ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ప్రశ్న. ఆ కింద చూసినప్పుడు ధనవంతుడు పరలోకంలో ఎలా వెళ్ళగలడు అనేటువంటి సంగతుల గురించి అద్భుతమైన ఆత్మీయ సంగతులు యేసుక్రీస్తు బోధించాడు. ఇదే ప్రశ్న ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు అన్నాడు, ధర్మశాస్త్రం అంతా నీకు తెలుసు కదా, ఏ ఆజ్ఞలు ముఖ్యమైనవి అంటే ఆయన ఆజ్ఞలు చెప్పాడు. అయితే నువ్వు వెళ్ళి నీ పొరుగువాడిని ప్రేమించు అన్నప్పుడు ఈయన మళ్ళా ప్రశ్న వేశాడు, పొరుగువాడంటే ఎవరు? ఒక అద్భుతమైన ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పాడు సమరయుడి గురించి. ఆ అద్భుతమైన ఉపమానం ఎక్కడి నుంచి వచ్చింది? మరలా ప్రశ్నల నుంచి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపమానాలు, చాలా వాక్య భాగాలు, చాలా వాక్య సందేశాలు ప్రశ్నల నుంచి వచ్చాయి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సంఘమా, ప్రశ్నించే స్వభావాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. వాక్యం చదివేటప్పుడు నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. రెండోదిగా, సిద్ధాంతాలు ఎవరైనా చెబుతున్నప్పుడు, వాక్యంలో లేని సంగతులు బోధిస్తున్నప్పుడు ప్రశ్నించే స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. తోమా గారి నుంచి ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మిగతా శిష్యులందరిలో కన్నా తోమా గారు ఇస్ ఎ రియల్ గా ప్రాక్టికల్ మ్యాన్. 30,000 feet లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, చాలా హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఆయన వెంటనే క్వశ్చన్ అడుగుతాడు, ఇది ప్రాక్టికల్ గా లేదు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన చాలా ప్రాక్టికల్ మ్యాన్. ఈ మాట అన్నప్పుడు, ఈ మాట ఆలోచన చేసినప్పుడు నేను అనుకున్నాను, దేవుడు తోమాను ఎందుకు అనుకున్నాడు అని ఆలోచన చేసినప్పుడు ఈ క్యారెక్టర్ చూసినాక నాకు అనిపించింది, దేవుడు తోమా చాలా ప్రాక్టికల్ మ్యాన్, చాలా ప్రశ్నలు వేసే స్వభావం ఉన్నటువంటి వాడు అని చెప్పి దేవుడు తోమాను ఎన్నుకొని ఆయనలో ఉన్నటువంటి బలహీనతలను అంతా ఆయన బలపరిచి ఆయన తీసుకొచ్చి ఇండియాలో కూర్చోబెట్టాడు. మన భారతదేశానికి సువార్తను పట్టుకుని వచ్చినటువంటి అపోస్తులుడు తోమా గారే. భారతదేశాన్ని చూస్తే ఏమో ప్రశ్నించే స్వభావం మనకు చాలా తక్కువ. అదేంటి బ్రదర్ అలా అంటారు? మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా, దట్ ఈస్ ద ట్రూత్. మనకు ప్రశ్నించే స్వభావం చాలా తక్కువ. ఎవరు ఏమి చెప్పినా నమ్మేస్తాం, ప్రశ్నించం. అందులో ప్రాక్టికాలిటీని ప్రశ్నించం. తోమా గారి క్యారెక్టర్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇండియా దేశానికి తోమాని తీసుకొచ్చి భారతదేశంలో యేసుక్రీస్తు దేవుడు కూర్చోబెట్టి పరిచర్య చేయమన్నాడు. నేను అనుకుంటాను, ఈయన అడిగిన ప్రశ్నలకే సగం మంది మారిపోయింటారు. ఆయన చెప్పినప్పుడు ఈయన అడిగిన ప్రశ్నలకే రకరకాలైనటువంటి సంప్రదాయాలు, రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలైన పద్ధతులలో భారతదేశం బ్రతుకుచున్నప్పుడు క్రీస్తు శకము 52వ సంవత్సరంలో తోమా గారు ఇండియాలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు ఇండియా ప్రాంతంలో, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఆయన సువార్త పరిచర్య జరిగించాడు.
ఆయన క్యారెక్టర్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి భారతదేశానికి వచ్చి ఆ భారతదేశంలో ఆయన సువార్తను ప్రకటించుట మనము చరిత్రలో చూస్తున్నాం. ప్రియ సంఘమా, తోమా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన పాఠము ప్రశ్నించే స్వభావం. ముందుకు వెళతాను. నాలుగవదిగా యోహాను సువార్త చదువుకునే వాక్య భాగానికి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24 వచ్చి చదువుదాం. యేసు వచ్చినప్పుడు అనేక మందిలో 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో ఉన్నాడా లేడా? లేకపోయేను అని బైబిల్ చదువుతున్నాం. అవునా? మొదటిసారి యేసుక్రీస్తు పునరుత్థానుడే తిరిగి లేచాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచాడు. లేచిన తర్వాత ఆయన స్త్రీలకు కనిపించాడు. స్త్రీలు వెళ్ళి ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఆ రిజరెక్షన్ న్యూస్, పునరుత్థానం గురించిన వార్త బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఎక్కడ ఇద్దరు కొడుకున్నా ఆ పునరుత్థానం గురించి మాట్లాడుకుంటున్నారు. అంత బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ప్రతి పల్లెటూరులో, ప్రతి పట్టణంలో, యెరూషలేము చుట్టుపక్కల అంతా వ్యాపించేసింది. ఇదిగో యేసుక్రీస్తు మరణించినప్పుడు సమాధిలో పాతి పెట్టారట, ఆయన ఆదివారం తిరిగి లేచాడట. బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఈ బ్రేకింగ్ న్యూస్ విని శిష్యులంతా ఆదివారం సాయంకాలం అయితేనే ఒక గదిలో కూడుకుని ఉన్నారు. గదిలో కూడుకుని ఉన్నప్పుడు ఆ కూడుకున్న వారిలో మొదటిసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. జాగ్రత్తగా వినాలి. 11 మంది శిష్యులు ఒకవేళ ఇస్కరియోతులను పక్కన పెడితే 10 మంది శిష్యులు, మిగతా వారందరూ లేకపోతే 10 మందిలో తోమా గారు పక్కకి వెళ్ళిపోయారు. 9 మంది శిష్యులు ఇంకా కొంతమంది కలిసి ఒక రూమ్ లో కొడుకున్నారు. సాయంత్రం అవుతూనే సహవాసము కొరకు కొడుకున్నారు. ఆ సహవాసము కొరకు కొడుకున్నప్పుడు తోమా గారు మిస్ అయిపోయారు. ఎందుకు తోమా గారు మిస్ అయ్యారు? ఎందుకు తోమా గారు రాలేదు? ఆదివారం సాయంకాలమున, పునరుత్థానపు దినమున సాయంకాల సమయంలో అందరూ ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకోవడానికి అందరూ కలిసి కూడుకొని రూమ్ లో కూర్చుని ఉంటే తోమా గారు మిస్ అయిపోయారు. ఎందుకు మిస్ అయ్యాడు? బైబిల్ అందులో ఆ మాటలు రాయబడలేదు. ఆయన ఎందుకు రాలేదో, ఆయనకు అంతకంటే ఇంపార్టెంట్ పని ఏముందో మనకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, సహవాసము కొరకు అందరూ కూడుకున్నప్పుడు తోమా గారు ఆ సహవాసంలో లేరు. ఎప్పుడైతే ఆ సహవాసంలో లేరో మిగతా వారు వెళ్ళి ఆయనకు చెప్పారు, అయ్యా మాకు యేసయ్యను చూసాము, మేము యేసుక్రీస్తును చూసాము అంటే తోమా అన్నాడు, నేను ఆయన ముట్టితేనే గానీ నేను నమ్మను. ఎప్పుడైతే నువ్వు సహవాసానికి రావో, ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉండవో, ఎప్పుడైతే సంఘ సహవాసంలో నువ్వు కట్టుకోవో, ఎప్పుడైతే సంఘ సహవాసంలో నువ్వు నీ కుటుంబము ఉండరో రకరకాలైనటువంటి అనుమానాలు ప్రారంభమవుతాయి. ఆ అనుమానాలు నిన్ను అవిశ్వాసం వైపుకు మెల్లగా తీసుకెళ్ళిపోతాయి. ఎప్పుడైతే సహవాసానికి దూరం అయిపోయాడో తోమా గారు 8 దినాలు గడిచిపోయాయి. 8వ దినం వరకు ఆయన అదే అనుమానంతో బ్రతకవలసి వచ్చింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నువ్వు ఎక్కడైనా ఉండవచ్చు, నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, ఏ సహవాసంలో అయినా ఉండు, కానీ సహవాసము లేకుండా మాత్రము ఉండద్దు. నువ్వు సహవాసము లేకుండా ఉంటే, నువ్వు నీ కుటుంబము సంఘ సహవాసములో లేకపోతే, ఆ సంఘ సహవాసంలో నువ్వు లేకపోతే రకరకాలైనటువంటి అనుమానాలు నీలో ప్రారంభమవుతాయి. నీ రక్షణను గురించిన అనుమానం, నీ నిత్య జీవన గురించినటువంటి అనుమానం, యేసుక్రీస్తుని గురించినటువంటి అనుమానాలు నీకు ప్రారంభమవుతాయి. అవి నిన్ను నెక్స్ట్ స్టేజ్ అవిశ్వాసము వైపు నిన్ను నడిపించేస్తాయి. చదువుదాం. సంఘ విశ్వాసంలో ఉంటే, సంఘ సహవాసంలో ఉంటే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. సహవాసముగా మనం ఉన్నప్పుడు, సంఘ సహవాసంలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటాం? మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకునేది దేని గురించి అయినను భూమి మీద అది పరలోకమందును నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించినడలా అది మీకు పరలోకమందున తండ్రి వలన దొరుకును.
సహవాసంలోకి వచ్చి సహవాసంలో కూర్చొని మనము ఇద్దరము ముగ్గురము కూడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏ విషయంలో అయితే మనం ఏకమై కూడి ప్రార్థన చేస్తామో అది పరలోకంలో విప్పబడుతుందట. అంటే ఏంటంటే సహవాసంలో మనం ఏం పొందుకుంటామంటే బలాన్ని పొందుకుంటాం. సహవాసంలో మనం బలాన్ని పొందుకుంటాం. మనం దేని గురించి అయితే దేవుని అడుగుతామో ఆ సహవాసంలో ఉంటే దేనినైతే దేవుని అడుగుతామో అది దేవుని యొద్ద నుంచి మనము పొందుకునేటటువంటి వారముగా ఉంటాం. రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, అందరూ మీ బైబిల్ తెరిచి చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. సహవాసం ఎందుకు ముఖ్యం? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, 24, 25 వచనాలు. కొందరు మానుకొని ఉన్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆయన అంటున్నాడు కొందరు మానుకొనిచున్నట్టుగా, కొందరు ఏం చేస్తున్నారట? సహవాసంలో మానుకుంటున్నారు. ఇదిగో తోమ గారు ఆ పునరుత్థానపు దినమున మానుకున్నట్లు కొందరు సహవాసమును మానుకుంటున్నారు. మానుకుంటే ఆయన అంటున్నాడు ఏం చేయాలట? కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానద్దు. ఆదివారపు ఆరాధనలో మానద్దు. సహవాసముగా కూడుకున్నటల్లో మానద్దు. ఎందుకు మానకూడదు? ఆయన అంటున్నాడు ఒకరినొకరు హెచ్చరించుకుంటాం. అవిశ్వాసమును బట్టి, అవిధేయతలను బట్టి మనము ఒకరినొకరము హెచ్చరించుకునేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతాం. మానద్దు. తర్వాత ఆయన అంటున్నాడు ఒకరినొకడు హెచ్చరించు. కిందకు వచ్చినప్పుడు అన్నాడు ఒకరినొకడు పురికొల్పవలనని. ఏం చేస్తామంటే సంఘముగా సహవాసంలో కూడుకున్నప్పుడు we will be encouraged. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం, ఎంకరేజ్ చేసుకుంటాం, విశ్వాసంలో ఎంకరేజ్ చేసుకుంటాం. ఆ ఎంకరేజ్మెంట్ పొందుకొని ముందుకు సాగుతూ ఉంటాం. ఒకవేళ సంఘ సహవాసం లేకపోతే ఈ ఎంకరేజ్మెంట్ ఉండదు, ఈ ప్రోత్సాహం ఉండదు, ఈ హెచ్చరికలు ఉండవు. మనం అవిధేయతలోనికి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయే వారముగా ఉంటాం. నాకు అక్కడ నచ్చినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే పౌలు అంటున్నాడు ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? యేసు క్రీస్తు రాకడ దినము గురించి పౌలు గారు మాట్లాడుచున్నారు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏం చేయాలట? ఏం చేయాలి? రాయబడింది, చదవండి. ఏముంది? మీరు చూచిన కొలది ఏం చేయాలి? పడుకొని నిద్రపోమన్నాడా? రెస్ట్ తీసుకోమన్నాడా? ఏం చేయమన్నాడు? మీరు రాకడ వచ్చేది చూచిన కొలది ఏం చేయాలట? మరీ ఎక్కువగా, అంటే మరీ ఎక్కువగా సహవాసంలో కూడుకోవాలి, ఎక్కువ ఆరాధనలు చేయాలి, ఎక్కువ బైబిల్ స్టడీలు పెట్టుకోవాలి. పెట్టుకుందామా? నా మాట కాదు కదా. ఎంతమంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారో నాకు తెలియదు. లాస్ట్ వీక్ నేను చెప్పాను, యేసుక్రీస్తు పౌలు గారు అంటున్నారు యేసుక్రీస్తు రాకడ మీకు కనిపించే కొలది మీరు ఇంకా ఎక్కువ కూడుకొని ఎక్కువగా సహవాసం కలిగి ఉండమన్నాడు. ఎందుకు అంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. మీరు ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు. మీరు ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది గమనిస్తున్నారో, చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రపంచము వెళుతున్నటువంటి పరిస్థితులు, టెక్నాలజీ డెవలప్ అయ్యే పరిస్థితులు మీరు ఎంతమంది గమనిస్తున్నారో నాకు తెలియదు. రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, యుద్ధాలు జరుగుతున్న పరిస్థితుల్లో, టెక్నాలజీ వెళుతున్న పరిస్థితుల్లో, ప్రవచనాల నెరవేర్పు జరుగుతున్న పరిస్థితుల్లో, ఇవన్నీ చూసినప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్. చివరి దినాల్లో కూడా, చాలా చివరి దినాల్లో మనం బ్రతుకుచూ ఉన్నాం. రాకడ ఏ క్షణమైనా రావచ్చు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. చాలా మంది నమ్మకం ఏమిటంటే, చాలా మంది నమ్మకం ఏమిటంటే, విశ్వాసం ఏమిటి అంటే, ఈ పాటికి యాంటీ క్రైస్ట్ పుట్టే ఉంటాడు. ఈ పాటికి యాంటీ క్రైస్ట్ పుట్టి ఉండాలి. ప్రవచనాలను బట్టి చూస్తే ఈ పాటికి యాంటీ క్రైస్ట్ ఈ లోకంలో పుట్టి ఉండాలి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం టు రివీల్. వాడు ముందుకు వచ్చి యాంటీ క్రైస్ట్ గా ప్రకటించబడమే మిగిలి ఉంది. రాజకీయ పరిస్థితులు కావచ్చు, ప్రపంచం వెలుతున్న పరిస్థితులు కావచ్చు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం టు రివీల్.
ప్రవచనాల నెరవేర్పును చూసినప్పుడు ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. పౌలు అంటున్నాడు, ఆ రాకడను చూసినప్పుడు నువ్వు మరీ ఎక్కువగా సంఘముగా కూడుకోవాలి. నువ్వు మరీ ఎక్కువగా సంఘముగా కూడుకొని విశ్వాసంలో బలపడటకు ప్రయత్నం చేయాలి. ఎంతమంది చూస్తున్నారు రాకడను? ఎంతమంది చూడగలుగుతున్నారు ఆ ప్రవచనాల నెరవేర్పును? ఎంతమంది చూడగలుగుతుంటున్నారు దేవుడు చెప్పినటువంటి ఆ చివరి దినాలలో? ఒకవేళ నువ్వు చూస్తున్నట్లయితే, చూడకపోతే నువ్వు ప్రకటన గ్రంథం తీసి చదవాలి. ఒకవేళ చూస్తూ ఉన్నట్లయితే నువ్వు సమాజంగా కూడుట ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. పౌలు అంటున్నాడు, అయ్యా ఆ దినము చూచుట, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటలో, సత్కార్యములు చేయుటలో మీరుండండి. తోమా గారు మిస్ అయింది ఇదే. తోమా గారు మిస్ అయిపోయాడు. ఏం మిస్ అయ్యాడంటే సహవాసం మిస్ అయ్యాడు. ఎప్పుడైతే సహవాసం మిస్ అయ్యాడో లేనిపోని డౌట్లు వచ్చేసాయి, లేనిపోని అనుమానం ఆయనలోనికి వచ్చేసాయి. అనుమానం వచ్చింది. ఏమైనా అనుమానం వచ్చింది? ఇదిగో నేను ఆయనను తాకి చూస్తేనే నేను నమ్ముతా. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో, ఆయన ఒక తప్పు చేశాడు. ఆ తప్పులో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేర్పాడు. ఏంటి ఆ తప్పులు? ఆయన నేర్పిన ఆత్మీయ సంగతి, ఆయన చేసిన మంచి పని ఏంటంటే, యోహాను సువార్తకి వెళ్దాం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని నేను కొన్ని నిమిషాలు చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. యోహాను సువార్త 20 అధ్యాయంకి వెళ్దాం. 20 అధ్యాయంలో 26 నుంచి చదువుదాం. యోహాను సువార్త 20 అధ్యాయం 26 వచనం చదువుదాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, తోమ ఎక్కడున్నాడు? వారితో కూడా. అనుమానం వచ్చింది. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడో లేదో ఈయన నమ్మకం కలగలేదు. అనుమానం వచ్చింది, చిన్న అవిశ్వాసం ప్రారంభమైంది. మరి ఎక్కడుండాలి తోమా గారు? ఎక్కడుండాలి? లోకంలో ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు? శిష్యులతో కలిసి ఉన్నాడు. అంటే ఏంటంటే, నాకు అనుమానం వచ్చింది. నా అనుమానము కలిగినప్పుడు, నాకు అవిశ్వాసము కలిగినప్పుడు, ఇదిగో నా అనుమానాన్ని నేను ఎక్కడ తెచ్చుకుంటాను అంటే నా యేసయ్య యొద్ద తెచ్చుకుంటా. నా అనుమానాన్ని నా యేసయ్య దగ్గరనే తెచ్చుకుంటా. నా అవిశ్వాసాన్ని నా యేసయ్య దగ్గరనే క్లారిఫై చేసుకుంటా. వచ్చాడో శిష్యులతో కలిసి ఉన్నాడు. యేసుక్రీస్తు దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవ్వగానే తోమాతో మాట్లాడుచు ఉన్నాడు. తోమా, ఇదిగో నువ్వు నన్ను తాకితేనే నమ్మనని చెప్పావు కదా, వచ్చి నా గాయాలలో వేలు పెట్టి చూడమన్నాడు. తోమా తను చేసిన తప్పులో చేసిన మంచి పని ఏంటంటే, శిష్యులతో ఇంకా కలిసి నడవడం, యేసుక్రీస్తులో ఇంకా విశ్వాసం ఉంచి నడవడం. జాగ్రత్తగా వినాలి. రకరకాల డౌట్స్ మనకు ఉంటాయి, అనుమానాలు మనకు కలిగినప్పుడు అది మన రక్షణ గురించి కావచ్చు, యేసుక్రీస్తు గురించిన సంగతుల గురించి కావచ్చు. రకరకాల అనుమానాలు విశ్వాస జీవితంలో మనకు కలిగినప్పుడు ఆ అనుమానాలను యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తీర్చుకోవాలి. అనుమానాలు ఎక్కడ తీర్చుకోవాలి? యేసుక్రీస్తు యొద్దకు తీర్చుకోవాలి. తోమా గారు మనకు నేర్పేటటువంటి అద్భుతమైన పాఠం అదే. ఆయనకు అనుమానం కలిగింది. ఆయన పునరుత్థానమును గురించినటువంటి అనుమానం కలిగినప్పుడు ఆయన ఎవరి యొద్దకు వచ్చి తెచ్చుకున్నాడు? యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి తెచ్చుకున్నాడు. మనకు అనుమానం కలిగితే, వాక్యంలో ప్రశ్నలు వస్తే, అనుమానం కలిగితే మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు అనే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు అనే వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము మన విశ్వాసంలో, మన అవిశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చి, ప్రతి అనుమానానికి కావలసిన సమాధానాన్ని మనకి ఇచ్చి మన విశ్వాసంలో బలపరుస్తుంది. జాగ్రత్తగా వినాలి. నాకు అనుమానం ఉంది, నేను విశ్వాసంలోనికి వచ్చాను, విశ్వాసంలో ముందుకు వెళుచు ఉన్నాను, అనుమానం వచ్చింది. నీ అనుమానము విశ్వాసాన్ని ఓవర్టేక్ చేస్తుందా? నువ్వు అవిశ్వాసం అయిపోతావు. అంటే నీ అనుమానము నువ్వు పెద్దది చేస్తే, విశ్వాసము తక్కువ చేస్తే నువ్వు అవిశ్వాసం వైపుకి వెళ్ళిపోతావు. నీకు అనుమానం వచ్చింది, విశ్వాసాన్ని పెద్దది చేసి అనుమానాన్ని తక్కువ చేస్తే విశ్వాసముతో దాన్ని అధిగమించి బలమైన విశ్వాసంలోనికి పోతావు. అనుమానమును పెద్దది చేసుకుంటే అవిశ్వాసం అయిపోతావు. అనుమానంలో విశ్వాసాన్ని పెద్దది చేసుకుంటే బలమైన విశ్వాసిగా మారుతావు. తోమా గారు తన అనుమానముతో వచ్చాడు, యేసయ్య యొద్దకు వచ్చాడు, యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, అయ్యా నేను నిన్ను ముట్టి నేను పరీక్షిస్తేనే నేను నమ్ముతా. వచ్చాడు, యేసుక్రీస్తును ముట్టాడు. ముట్టి చూసిన తర్వాత వెంటనే ఆయన అన్నటువంటి మాట ఏంటి?
చూద్దాం. 27వ వచనం అన్నాడు, నీ వ్రేలు చూచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, మై లార్డ్ మై గాడ్. అవిశ్వాసం ఏమైపోయింది? ఎగిరిపోయింది, విశ్వాసంగా మార్చివేయబడింది. అనుమానం బలమైన విశ్వాసంగా మార్చివేయబడింది. యేసు క్రీస్తు యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. యేసు క్రీస్తు యొద్ద నీ ప్రతి అనుమానం తీర్చబడుతుంది. నీ అనుమానము పోయి బలమైన విశ్వాసంలోనికి నువ్వు వస్తావు. బలమైన విశ్వాసం. ఆయన విశ్వాసంలోనికి వచ్చారని నువ్వెలా చెబుతావు బ్రదర్? వెంటనే యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, 29వ వచనం అన్నాడు, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి. తోమాతో అంటున్నాడు, నువ్వు నన్ను చూచి నమ్మితివి. అయ్యా, నువ్వు నన్ను చూసి నమ్మావు. యేసు క్రీస్తు తోమాను గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. అయ్యా, నీ అనుమానాన్ని తీర్చుకున్నావు, నీ అవిశ్వాసాన్ని పోగొట్టుకున్నావు, నువ్వు నన్ను నమ్మావు. కానీ చూడక నమ్మిన వారు, మొదటి మాట తోమా గారి గురించి. రెండో మాట ఎవరు? రెండో మాట ఎవరు ఆ ధన్యులు? ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నా మనము ధన్యులం. ఎంత ధన్యులమో? తోమా గారి కంటే ధన్యులం. ఎందుకు? చూడకనే నమ్మాం. ఆ అద్భుతమైన మాట ఈ దినాన్ని మనకు అందించింది ఎవరు? తోమా గారి అనుమానం. అందుకే అంటున్నాడు, ప్రతి ప్రశ్నలో నుంచి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సంగతులు పుట్టుకొచ్చాయి. తోమా గారి జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ప్రతి అనుమానాన్ని తీర్చుకుని బలమైన విశ్వాసంలోనికి వచ్చి మనం ముందుకెళ్ళాలి. తోమా గారు తన అనుమానాన్ని తీర్చేసుకున్నాడు, బలమైన విశ్వాసంలోనికి వచ్చాడు. యేసు క్రీస్తును ప్రకటించడం ప్రారంభించి యేసు క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఇండియా ప్రాంతంలోనికి వచ్చాడు. కేరళ ప్రాంతంలోనికి వెళ్ళాడు. కేరళ ప్రాంతంలోనికి వెళ్ళి పాలూరు అన్నటువంటి గ్రామానికి వెళ్ళాడు. పాలూరు అన్నటువంటి గ్రామానికి వెళ్ళి మొట్టమొదట ఆయన ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఏ కార్యం చేశాడంటే, చరిత్రలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, పాలూరు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ వ్యవస్థ ఉండేది కదా, ఆ బ్రాహ్మణ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కొన్ని సంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు ఆ నీళ్ళని తీసుకుని ఆయన గాలిలోకి వేసినప్పుడు ఆ నీళ్ళు పూలుగా మారి రాలడం చూశారు. ఎప్పుడైతే ఈ అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించి వాక్యాన్ని ప్రకటించాడో, మొట్టమొదట భారతదేశంలో ఎవరిని మార్చాడు అంటే ఆ బ్రాహ్మణులనే మార్చాడు. తోమా గారు మార్చింది. పాలూరు అన్నటువంటి గ్రామంలో మొట్టమొదట క్రైస్తవ్యం ఎంటర్ అయింది. మొట్టమొదట భారతీయులు ఎవరు మారారు అంటే పాలూరు గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మొట్టమొదట 52వ సంవత్సరంలో మారారు. అలా పరిచయం చేసి ఎంతో మంది విశ్వాసులను, ఎంతో మంది అన్యులను యేసు క్రీస్తులోనికి తోమా గారు నడిపించాడు. కాలం, ఆయన ప్రాంతం గాని ప్రాంతం, ఆయన భాష గాని భాష, ఎంతో విభిన్న సంప్రదాయాలు ఉన్నటువంటి దేశానికి ఆయన వచ్చి పరిచయం చేసి క్రీస్తు శకము 72వ సంవత్సరము, దాదాపు 20 సంవత్సరాలు పరిచయం చేసి సెయింట్ థామస్ మౌంట్, చెన్నై అనే ప్రాంతంలో ఒక ఈట చేత ఆయనను పొడిచి చంపారు. యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటిస్తున్నారని చెప్పి, మత మార్పిడి చేస్తున్నారని చెప్పి ఆయనను పొడిచి చంపేశారు. ఎక్కడున్నటువంటి తోమా గారు ఎక్కడికి వచ్చాడో, ఎంత పరిచర్య చేశాడో, ఎన్ని కార్యాలు దేవుని కొరకు చేసి తన ప్రాణాన్నే సువార్త కొరకు ఇచ్చేశాడు. ఎక్కడిది ఇంత త్యాగం, ఎక్కడిది ఇంత ధైర్యం, ఎక్కడిది ఇంత తెగింపు? తన అనుమానాన్ని, తన అవిశ్వాసాన్ని విశ్వాసముగా యేసుక్రీస్తు యొద్ద మార్చుకుంటే వచ్చినటువంటి విశ్వాసం. మారిపోయింది తోమా గారి జీవితం. తోమా గారు ఇండియాకు వచ్చి ఇండియాలో ఆయన పరిచయం చేసి ఆయన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ రక్షణ సువార్తను మన దేశానికి మొట్టమొదట ప్రకటించిన వాడు తోమా గారు. చాలా మంది చెప్తుంటారు, అరకొర నాలెడ్జ్ ఉన్నటువంటి వారు, నాలెడ్జ్ తెలిసి మాట్లాడేవారు కొందరు, తెలియక మాట్లాడేవారు కొందరు, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని తీసుకుని వచ్చారంటూ ప్రకటిస్తుంటారు కదా. బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు, బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి మతము, ఇలా చెబుతూ ఉంటారు. బ్రిటిష్ వాడు వచ్చింది 18వ శతాబ్దంలో, తోమా గారు వచ్చింది క్రీస్తు శకము 52లో. ఎక్కడ తోమా గారి పరిచర్య, ఎక్కడ బ్రిటిష్ వారు చేసినటువంటి పరిచర్య? ఆలోచన చేయండి. మన దేశానికి సువార్త మొట్టమొదట తోమా వల్ల వచ్చింది. చివరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చివరి ఒక ఆత్మ సత్యాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. తోమా గారు ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి కదా, ఇన్ని మంచి విషయాలు ఉంటే
ఆయనకు హెడ్డింగ్ పెట్టిన హెడ్డింగ్ ఏంటి? డౌటింగ్ థామస్. రైట్? ఎన్నో మంచి విషయాలు తోమా జీవితంలో మనం చూస్తూ వస్తాం. ఉన్న కొన్ని భాగాల్లోనే ఇన్ని మంచి విషయాలు తోమాలో ఉంటే, ఇంత ధైర్యవంతుడిని, ఇంత ప్రాక్టికల్ పర్సన్ని పట్టుకొని లోకం ఆయనకి ఇచ్చిన హెడ్డింగ్ ఏంటంటే డౌటింగ్ థామస్. చాలాసార్లు మన జీవితాల్లో మనం చక్కగా వెలుచూ ఉంటాం, చక్కగా బ్రతుకుతూ ఉంటాం, చక్కటి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, సాక్ష్యాన్ని కలిగి వెళుతూ ఉంటాం. వెళుతున్నప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఇది చిన్నదే కదా, ఈ చిన్న తప్పే కదా, ఇది చిన్న పొరపాటే కదా అని చేస్తే, చిన్న పాపమే కదా అని ఆ పాపానికి తలొగ్గితే నీ హెడ్డింగ్ మారిపోతుంది. ఏం మారిపోతుంది? నీ హెడ్డింగ్ మారిపోతుంది. దావీదు వచ్చాడు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో బలమైన కార్యాలు దేవుని కొరకు చేశాడు. దావీదు అంటాడే అందరు ఏం గుర్తు వస్తుంది? ఏం బోధిస్తారు? ఏం గుర్తొస్తుంది? I feel so bad when I hear about David. People only talks about Bathsheba. ఓన్లీ బెత్షెబా గురించి మాట్లాడతారు. కానీ నా ఓల్డ్ టెస్టమెంట్ లో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఎవరంటే దావీదు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఎన్నో అద్భుతమైన ఆత్మీయమైనటువంటి విషయాలు దావీదు జీవితంలో మనం నేర్చుకుంటాం. అన్ని అద్భుతమైన జీవిత సత్యాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. చివరిలో ఆయన చేసిన ఒక్క పాపమే గుర్తుండిపోయింది. అలాగే తోమా జీవితం చూసినప్పుడు ఎన్నో మంచి విషయాలు పక్కకి వెళ్ళిపోయాయి. మంచి విషయాలను పక్కకి వెళ్ళిపోయి ఆయనలో ఉన్నటువంటి చిన్న పొరపాటు తీసుకొచ్చి హెడ్డింగ్ గా పెట్టేశారు. లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యూ దిస్ మార్నింగ్. ఒక ప్రశ్న నేను అడుగుచున్నాను. ఒకవేళ ఎవరైనా సరే, నీకు తెలిసిన వారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నిన్ను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని నువ్వు ఆశపడుచున్నావు. ఒకవేళ నిన్ను వారు జ్ఞాపకం చేసుకుంటే వారు నీకు ఇచ్చే హెడ్డింగ్ ఏంటి? ఒకవేళ నిన్ను వారు జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైనా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా సరే వారు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, వారికి నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి వారు ఏమి జ్ఞాపకం చేసుకుంటారు? దావీదు అంటేనే బెత్షెబా అంటున్నాం, తోమా అనగానే డౌటింగ్ థామస్ అంటున్నాం. ఎందుకు? వారి జీవితంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నప్పటికీ ఆ మంచి విషయాలు పక్కకు వెళ్ళిపోయి ఆ చిన్న బలహీనత వారికి హెడ్డింగ్ అయిపోయింది. ఒకవేళ చిన్న బలహీనతలు కలిగే లోకంలో నువ్వు ముందుకు వెళ్ళుచున్నావేమో, అది నీకు హెడ్డింగ్ కాకమునిపే ఆ బలహీనతను విడిచిపెట్టావు. అది నీ హెడ్డింగ్ కాకమునిపే నువ్వు ఆ బలహీనతలను విడిచిపెట్టాలి. లేకపోతే అదే హెడ్డింగ్ అయి కూర్చుంటుంది. ఒకవేళ ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే, బ్రదర్ నిన్ను ఒకవేళ రాజు బ్రదర్ అనుకుంటే ఏమని నిన్ను జ్ఞాపకం ఉంచుకోవాలని నువ్వు ఆశపడుచున్నావంటే నేను చెప్పే మాట ఒకటే, బ్రదర్ వాక్యం బాగా చెప్తారు, ఆయన చెప్పే వాక్యం ఆయన బ్రతుకులో కనిపిస్తుంది. అలా గుర్తుపెట్టుకుంటే చాలు. నా బ్రతుకుని గురించి ఎవరైనా ఆలోచన చేస్తే, రాజు బ్రదర్ అని ఆలోచన చేస్తే, నాకు ఇవ్వాల్సిన హెడ్డింగ్ నేను అనుకోవడం ఏంటంటే, బ్రదర్ ఏ వాక్యం చెబుతారో ఆ వాక్యం ఆయనలో కనిపిస్తుంది. అది చాలు నాకు. ఒకవేళ నిన్ను నీ స్నేహితులు గుర్తుపెట్టుకోవాలనుకుంటే, నీ సంఘం గుర్తుపెట్టుకోవాలనుకుంటే, నీ బంధుమిత్రాదులు గుర్తుపెట్టుకోవాలనుకుంటే, నీ జీవితానికి నీవు ఇచ్చుకునే హెడ్డింగ్ ఏంటి? అందుకే నేను తోమా జీవితాన్ని చదివినప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో విత్ ద సేమ్ హెడ్డింగ్ డౌటింగ్ థామస్. అందుకే నేను మార్చాను. ఆయన డౌటింగ్ థామస్ కాదు, ఆయన ప్రశ్నించే థామస్, ధైర్యముతో ప్రశ్నించే థామస్, ధైర్యముతో తన ప్రశ్నలకు సమాధానాన్ని వెతికిన థామస్, ధైర్యముతో ప్రాక్టికల్ గా బ్రతికిన థామస్. అటువంటి తోమాలో నేటి సంఘానికి కావాలి. అటువంటి ప్రశ్నించే స్వభావం, తెగింపు కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారు ప్రతి ప్రశ్నను, ప్రతి ఒక్క అనుమానాన్ని యేసుక్రీస్తు ఎదుకు వచ్చి తీర్చుకుని బలమైన విశ్వాసంలోనికి మార్చబడి ఆ బలమైన విశ్వాసములో దేవుని కొరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి తోమాలు నేటి సంఘానికి కావాలి. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, సకలలోక పరిశుద్ధులను నడిపింపచేసి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు దేవుడు